నెల్లూరు పప్పుల వీధి ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా అమరజీవి 125వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు, టీడీపీ నేతలు మంత్రి నారాయణను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆర్యవైశ్యులు మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఇక్కడికి రావడం ఆలస్యం ఉంది. దానికి అందరూ క్షమించాల్సిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు 2020 మార్చి 16 నుంచి 2026 మార్చి 16 వరకు 12 నెలల పాటు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సందర్భంగా అనేక జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అటు అధికారులకి మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి ఈ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ తెలుసు. వారి పూర్వీకులు వాళ్ళందరూ నెల్లూరు జిల్లా వాసులు. వారు స్వతంత్ర పోరాటం కోసం గాంధీజీ గారు అభివృద్ధిగా నడిచారు. 3 సార్లు జైలు కూడా పోయి వచ్చారు. సత్రపతి ఆశ్రమంలో ఎంతో కాలంలో గాంధీజీ యొక్క అడుగులో నడిచారు. అంతేకాకుండా దేవాలయాల్లో అర్జునుడి ప్రవేశం కావాలని నాకు ఆయన చాలా 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 ఉద్యమాలు చేశారు. అటు చెన్నైలో చేశారు, ఇటు నెల్లూరులో చేశారు. ఆయన చేసిన ప్రాణత్యాగం 57 రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 57 రోజులు నిరాహార చేసి ఆయన ప్రాణాలు అర్పించారు. దేనికోసం అర్పించారంటే తెలుగు వాళ్ళ కోసం రాష్ట్రం రావాలి. ఒకప్పుడు ఈరోజు ఏదైతే తమిళనాడులో అక్కడి నుంచి విజయనగరం దాకా తమిళ అనేవాడు, అలా కాదు, తెలుగు భాష మాట్లాడేవాడిని ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన ప్రాణత్యాగం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడు మర్చిపోలేదు. ఈ యొక్క భూప్రపంచం దగ్గర తెలుగు ప్రజలు ఎవరు మర్చిపోరు అలాంటి గొప్ప వ్యక్తి. అందుకనే అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా 1 year పాటు 12 నెలల పాటు అన్ని జిల్లాల్లో, మండలాల్లో, విలేజ్లో చేయమని ఈ ట్రస్ట్కి ఆదేశించడం, ఆ కార్యక్రమంలో అందరం విజయాలు. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక విగ్రహాన్ని యాక్చువల్గా ఏర్పాటు చేయాలని ఆలోచన మీ యొక్క ట్రస్ట్ సభ్యులు మీరు అందరూ అడగడం, దాని వెంటనే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అక్కడ అనేక పెద్ద పార్కులు వస్తున్నాయి. ఒక పెద్ద పార్కులో వారి యొక్క విగ్రహాన్ని, అది కూడా 55 అడుగులు ఇస్తాము ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని కూడా త్వరలో అక్కడ చేస్తామని మీకు తెలియజేస్తూ, మరొక విషయం, నెల్లూరులో ఎప్పుడు అడిగారు కొంతమంది నాయకుల్ని, నెల్లూరులో పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఏమన్నా ఉన్నాయా పార్కులు కానీ లేదంటే ఉన్నాయి అని చెప్పారు. నాకు లేవని ఫైనల్గా చెప్పారు. నెల్లూరులో 9వ డివిజన్లో 22 ఎకరాలతో ఒక మార్కెట్ డెవలప్ చేస్తున్నాం. 22 ఎకరాలతో అది మొన్న యాక్చువల్గా ఇండియాలో ఉండే మార్కెట్ బెస్ట్ మార్కెట్ లేదని ఈ మధ్య నేను పరిశీలన చేస్తున్నాను. రాష్ట్ర మంత్రివర్గ లక్ష్మీనారాయణ డిపార్ట్మెంట్ సంబంధించి ఆయన అడిగారు, ఆ 22 ఎకరాలు డెవలప్ చేస్తామంటే ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. దానికి మున్సిపల్ ఆఫీసర్కి లెటర్ పంపించుంటే కమిషనర్ గారు పంపించేశారు. అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మార్కెట్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రపోజల్ పెడితే ఆయన చెప్పారు, తెలంగాణలో
సిద్దిపేటలో బ్రహ్మాండ మార్కెట్ ఉంది. అలాంటిది మంగళగిరిలో కూడా లోకేష్ పెడుతున్నారంటే నేను నెల్లూరు కూడా అంతకంటే ఇంకా బాగుంటుంది పెడతాను. అలాంటి కలెక్టర్ గారికి మధ్య లాస్ట్ వీక్ వచ్చినప్పుడు చెప్పాను, అది ఉన్నది బెస్ట్ మార్కెట్ కావాలంటే సార్ కేరళలో మార్కెట్ ఉంది, అది ఉన్నది బెస్ట్ అంటే వెంటనే అడ్రస్ తీసుకుని అధికారులని పోయి చూసారని నేను కూడా చూస్తానని చెప్పాను. ఈ విధంగా 22 ఎకరాలతో ఒక 3 ఫ్లోర్లతో ఒక పెద్ద మార్కెట్ పెడుతున్నాం. దానికి అమరజీవి పొట్టిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.